హాయ్. మనలో చాలామందికి ఏదో ఒక టైంలో తలనొప్పి వచ్చుంటుంది కదా. అసలీ తలనొప్పి ఏంటి, ఎందుకొస్తుంది, ఎన్ని రకాలున్నాయి, దీన్నుంచి ఎలా బయటపడాలి? రండి, ఈ విషయాలన్నీ వివరంగా చూసేద్దాం. ఇది వింటే కాస్త షాకవుతారు. తెలుసా, వేల సంవత్సరాల క్రితం తలనొప్పి వస్తే దెయ్యం పట్టింది అనుకునేవారట. అంతేకాదు, ఆ దెయ్యాన్ని బయటకు పంపడానికి ఏకంగా పుర్రెకి రంధ్రాలు చేసేవాళ్లు. భలే వింతగా ఉంది కదూ. అప్పటి ఆలోచనలకు ఇప్పటి సైన్స్కు ఎంత తేడా ఉందో చూడండి. అదృష్టవశాత్తు మనమిప్పుడు అంతకంటే చాలా మెరుగైన వైద్య పద్ధతులు వాడుతున్నాం. మనం తలనొప్పి అంటే ఏదో ఒకటే అనుకుంటాం కదా. కాని అసలు విషయమేంటంటే దాదాపుగా 150 రకాలకు పైగా తలనొప్పుల్ని గుర్తించారు. అంటే ఇది మనం అనుకున్నంత సింపుల్ విషయం కాదన్మాట. సరే, మరి మన తలలో ఈ నొప్పి అసలు ఎక్కడ్నుంచొస్తుంది? మెదడు నుంచా, లేక ఇంకెక్కడ్నుంచైనా? ఆ మిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అనుకునేదేంటంటే తలనొప్పి అంటే మెదడు నొస్తుందని. కాని ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. మన మెదడుకి నొప్పి తెలియదు. అవును, విన్నది నిజమే. ఎందుకంటే మెదడులో నొప్పిని గుర్తించే నరాలు ఉండవు. మరి అలాంటప్పుడు ఆ భరించలేని నొప్పి ఎక్కడినుంచొస్తున్నట్టు? సో, నొప్పి మెదడు నుంచి రాకపోతే ఇంకెక్కడ్నుంచి? మన మెదడు చుట్టూ మెనింజెస్ అని ఒక 3 పొరల రక్షణ కవచం ఉంటుందన్నమాట. ఆ పొరల్లో ఉండే రక్తనాళాలు, నరాలు ఒత్తిడికి గురైనప్పుడు లేదా వాపు వచ్చినప్పుడు అక్కడ్నుంచి నొప్పి సంకేతాలు మొదలవుతాయి. అదే మనం ఫీలయ్యే తలనొప్పి. అయితే అన్ని తలనొప్పులు ఒకేలా ఉండవు. వాటిని అర్థం చేసుకోవడానికి డాక్టర్లు వాటిని ప్రధానంగా 2 రకాలుగా విభజించారు. అవే ప్రైమరీ ఇంకా సెకండరీ. అవేంటో చూద్దాం. ఓకే, ఈ ప్రైమరీ, సెకండరీ అంటున్నాం కదా, వాటి మధ్య తేడా ఏంటంటే ప్రైమరీ తలనొప్పుల్లో ఆ తలనొప్పే అసలు సమస్య. దానికి వేరే కారణం ఉండదు. కానీ సెకండరీ తలనొప్పి అలా కాదు. అది వేరే జబ్బుకి, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్, గాయం లేదా బ్రెయిన్ ట్యూమర్ లాంటి వాటికి ఒక లక్షణమన్నమాట. ఒక వార్నింగ్ సైన్ లాంటిది. అయితే ఈరోజు మనం ఎక్కువగా అందర్నీ ఇబ్బంది పెట్టే ప్రైమరీ తలనొప్పుల గురించే మాట్లాడుకుందాం. ఈ ప్రైమరీ తలనొప్పుల్లో కూడా కొన్ని ముఖ్యమైన రకాలున్నాయి. మొదటిది టెన్షన్ హెడేక్. ఇది తల చుట్టూ ఏదో బ్యాండ్ బిగించినట్టు ఒకలాంటి నలుపుతున్న నొప్పిగా ఉంటుంది. ఇక రెండోది మైగ్రేన్. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. తలలో ఒకవైపు ఎవరో సుత్తితో కొడుతున్న ఫీలింగ్ వస్తుంది. మూడోది క్లస్టర్ హెడేక్. ఇది అత్యంత భరించలేని నొప్పుల్లో ఒకటిగా చెప్తారు. ఒక కన్ను వెనుక కత్తితో పొడుస్తున్నంత తీవ్రంగా ఉంటుందట. సరే, ఇందాక మైగ్రేన్ గురించి చెప్పాం కదా. ఇది చాలా కామన్, కానీ చాలా మందిని చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టే సమస్య. అసలీ మైగ్రేన్ కథేంటి, దాని వెనుకున్న కారణాలేంటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఇప్పుడు వివరంగా చూద్దాం. మైగ్రేన్ అంటే సడన్గా వచ్చే తలనొప్పి అనుకుంటే పొరపాటే. ఇది ఒక ప్రాసెస్లాగా 4 దశల్లో వస్తుంది. మొదటిది ప్రోడ్రోమ్ ఫేజ్. అంటే నొప్పి మొదలవడానికి కొన్ని గంటల ముందే మన మూడ్ మారిపోవడం, నీరసంగా అనిపించడం లాంటివి జరుగుతాయి. ఆ తర్వాత 6వ దశ. ఇందులో కళ్ల ముందు చుక్కలు, మెరుపులు కనిపించడం లాంటివి జరుగుతాయి. 3వ దశలో అసలు నొప్పి మొదలవుతుంది. ఇది 4 గంటల నుంచి 72 గంటల వరకు కూడా ఉండొచ్చు. ఇక చివరిది పోస్ట్డ్రోమ్. అంటే నొప్పి తగ్గాక కూడా ఒక రకమైన హ్యాంగోవర్ లాగా నీరసంగా ఉంటుంది. అసలు ఈ మైగ్రేన్ ఎందుకొస్తుంది? దీనికొక్క కారణమని చెప్పలేం. చాలా ట్రిగ్గర్స్ ఉంటాయి. విపరీతమైన స్ట్రెస్, వాతావరణంలో మార్పులు, సరిగ్గా నీళ్లు తాగకపోయినా, టైంకి తినకపోయినా రావచ్చు. అలాగే నిద్ర ఎక్కువైనా తక్కువైనా సమస్యే. మరీ ప్రకాశవంతమైన లైట్లు, పెద్ద శబ్దాలు, పర్ఫ్యూమ్ లాంటి ఘాటైన వాసనలు కూడా మైగ్రేన్ను ప్రేరేపించగలవు. కొన్నిసార్లు మనం తినే ఆహారం, ఆల్కహాల్, ఇంకా హార్మోనల మార్పులు కూడా కారణమవ్వచ్చు. ఇన్ని కారణాలున్నాయి కాబట్టి మైగ్రేన్ను మేనేజ్ చేయాలంటే అసలు మనకు ఏది ట్రిగ్గర్ అవుతుందో కనిపెట్టాలి. దానికి ఒక మంచి మార్గం హెడేక్ డైరీ మెయింటైన్ చేయటం. ఎప్పుడు తలనొప్పొచ్చింది, ఆ రోజు ఏం తిన్నారు, ఎలా నిద్రపోయారు, ఏ పనులు చేశారు, ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటే ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది. ఆ ట్రిగ్గర్లను గుర్తించి వాటికి దూరంగా ఉండొచ్చు. ఓకే, ఇప్పటిదాకా తలనొప్పి ఎందుకొస్తుందో, ఎన్ని రకాలో చూశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. తలనొప్పి వస్తే వెంటనే ఏం చేయాలి, అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? రండి, మన హెడేక్ రిలీఫ్ టూల్ కిట్ని రెడీ చేసుకుందాం. తలనొప్పి వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. చల్లటి కాపడం పెట్టాలా, వేడి కాపడం పెట్టాలా అని. సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. మీకొచ్చింది మైగ్రేన్ అయితే, అంటే తల కొట్టుకుంటున్నట్టు నొప్పి వస్తే చల్లటి కాపడం పెట్టండి.
అది రక్తనాళాల్ని సంకోచింపజేసి నొప్పిని తగ్గిస్తుంది. అదే టెన్షన్ తలనొప్పిలైతే, అంటే కండరాలు బిగుసుకుపోయినట్టు అనిపిస్తే వెచ్చటి కాపడం పెట్టండి. అది కండరాల్ని రిలాక్స్ చేస్తుంది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు ఈ సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్ ట్రై చేసి చూడండి. ఒక ప్రశాంతమైన చోట కూర్చోండి. ముక్కుతో నెమ్మదిగా, లోతుగా గాలి పీల్చండి. తరువాత నోటితో ఇంకా నెమ్మదిగా గాలి వదలండి. ఇలా కొన్ని నిమిషాలపాటు చేస్తూ ఉండండి. ఇది నాడీ వ్యవస్థను శాంతపరిచి నొప్పిని తట్టుకునే శక్తిని ఇస్తుంది. నొప్పి స్టార్ట్ అయింది అనిపించగానే కొన్ని క్విక్ టిప్స్ పాటించండి. ముందుగా నెమ్మదిగా నీళ్లు తాగండి. హైడ్రేటెడ్గా ఉండండి. వీలైతే ఒక చీకటి, నిశ్శబ్దంగా ఉన్న గదిలో ఓ అరగంట పాటు పడుకోండి. కొద్దిగా కాఫీ లేదా టీ తాగినా కూడా హెల్ప్ అవ్వచ్చు. కానీ ఒక ముఖ్యమైన విషయం, పదే పదే పెయిన్ కిల్లర్స్ వాడొద్దు. దానివల్ల రీబౌండ్ హెడేక్స్ అని తలనొప్పి ఇంకా ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. ఇవన్నీ తలనొప్పి వచ్చినప్పుడు చేసేవి. కాని అసలు రాకుండా ఉండాలంటే మన లైఫ్ స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. రోజూ ఒకే సమయానికి తినడం, పడుకోవడం అలవాటు చేసుకోండి. ముఖ్యంగా కంప్యూటర్ ముందు పనిచేసేవాళ్లు సరైన భంగిమలో కూర్చోవడం చాలా ముఖ్యం. స్క్రీన్ టైం తగ్గించుకోండి. ధ్యానం లాంటివి చేసి ఒత్తిడిని కంట్రోల్లో పెట్టుకోండి. అలాగే జీర్ణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూసుకోవడం కూడా తలనొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకోండి. తలనొప్పి అనేది కేవలం ఒక నొప్పి మాత్రమే కాదు. అది మన శరీరం మనతో మాట్లాడే ప్రయత్నం. లోపల ఏదో సరిగ్గా లేదని మనకు పంపిస్తున్న ఒక హెచ్చరిక సందేశం. సో, ఆ సందేశాన్ని విని మన ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిద్దాం.